ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మెట్లు ఎక్కడానికి ఆంటీ వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఏదన్నా లగేజ్ ఉంటే కనుక ఇక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ పుట్టలోంచి పాము వచ్చినా సరే ఎటు పరిగెట్టలేని పరిస్థితి. గట్టిగా చూస్తే 250 మెట్లు కూడా ఎక్కలేదు, కానీ మా పని అయిపోయిందిరా బాబా అని అనిపించింది. ఈ స్టెప్స్ ఎక్కిన కొంతసేపటికి ఆకలేస్తుంది. మెట్లు చూస్తే ఎక్కడం కంటే చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూసి ఎక్కడం బెటర్. అది నా ఇన్నర్ ఫీలింగ్. రియల్ లైఫ్ లో ఇల్లు కడతానే తెలియదు, కానీ కనీసం ఈ రాయలతో అయినా సరే కట్టొచ్చు అని అనిపించింది. ఇక్కడ వాటర్ రీసైక్లింగ్ అవుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఎండింగ్. హాయ్ హాయ్. ఈ 2025 లో ఇదే మా ఫస్ట్ ట్రిప్ అన్నమాట, విశాఖపట్నం టు తిరుపతి. మా ఇంట్లో నేను, మా పూజి, మా బొడ్డోడు అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే అటు నుంచి వచ్చేసారు. మేము ఎలా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్ గా ఈ ట్రైన్ కి వెళ్ళాలి అనుకుంటే 2 o'clock కి ప్లాట్ఫామ్ దగ్గర ఉండాలన్నమాట, లేకపోతే ట్రైన్ మిస్ అయిపోద్ది. మన వాళ్ళతో ట్రైన్ జర్నీ అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే అక్కడ ట్రైన్ 2 గంటలకు వచ్చినా సరే మనం 12 గంటలకు వెళ్ళి ముందే అక్కడ ఉంటాం అనమాట. టీలు టిఫిన్లు అన్ని అక్కడ పట్టుకెళ్ళిపోయి రైల్వే స్టేషన్ లో కూర్చుని తింటాము. అది మన వాళ్ళకున్న టాలెంట్. అది ఉండాలంటే 3 నెలల ముందు బుక్ చేసుకున్న టికెట్స్ కి 3 గంటల ముందు వెళ్ళిపోవాలా అని మీకు డౌట్ రావచ్చు. అలా మా ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. సో ఒక్కరోజు ట్రిప్ కే బోల్డ్ అంత లగేజ్ ఉంటుంది. అలాంటిది మేము యాక్చువల్లీ ట్యూస్డే టు సాటర్డే అన్నమాట బోల్డ్ అంత లగేజ్ ప్యాక్ చేసేసాము. ఎందుకంటే రోజుకొక టెంపుల్ ఇంకా చాలా కవర్ చేయాలి కాబట్టి. మా బొడ్డోడికి ఏకంగా ఒక డైపర్ ప్యాకెటే పట్టేసుకున్నాము. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నంలో ముందు రోజు 2 o'clock స్టార్ట్ అయ్యి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock కి కడప రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ లో మొత్తం ఎన్ని కోచెస్ ఉంటాయి అంటే 7 ఏమో స్లీపర్ కోచెస్ ఉంటాయి, 7 ఏమో థర్డ్ ఏసీ కోచెస్ ఉంటాయి, 2 ఏమో సెకండ్ ఏసీ కోచెస్ ఉంటాయి, 3 ఏమో జనరల్ కోచెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఒక ఎస్ఆర్టీ కోచ్ ఉంటుంది. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది. దానికైతే నేను ఫిదా. పువ్వులు నాకు కొంచెం ఇవ్వచ్చు కదా. ఓ గుండె నీకు కొట్టమ్మా, నీ గుండె అక్కడ. నీ పేరేంటి? లాస్ట్ అండ్ ఫైనల్ గా పూలు పెట్టుకున్నావా? నాదొక రిక్వెస్ట్ అబ్బా, మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఈ తిరుమల ఎక్స్ప్రెస్ లో ఉన్న వాళ్ళందరూ తిరుపతి వచ్చే వాళ్ళే చాలా వరకు. వీళ్ళు కూడా మా కంపార్ట్మెంట్ లో ఉన్నారనమాట. తిరుపతి వస్తారంట. వీళ్ళు శ్రీకాకుళం నుంచి ఎక్కడి నుంచి వచ్చారంట. లంచ్ కూడా చేయలేదు. ట్రైన్ స్టార్ట్ అవగానే లంచ్ చేస్తారు. ఇంకా అలాగా మాట్లాడుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. నా ఇన్స్టాలోని యూట్యూబ్ లోని ఫాలోవర్స్ పెరగడం లేదు, కానీ ఇక్కడ చందమామ మాత్రం నన్నే ఫాలో అవుతుంది. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అలా మాటలో ఉండగానే మన రాజమండ్రి గోదావరి వచ్చింది. గోదావరి రాలేదు, మనమే వెళ్ళామనుకో. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ ఒకటి, ఇంకా విజయవాడ కృష్ణా నది ఒకటి కనిపించగానే చాలా మంది ట్రైన్ లో జర్నీ చేయొచ్చు, బస్ లో కావచ్చు, కార్ లో కావచ్చు, ఆగి దిగి మరీ కూడా అంటే ఒక కాయిన్ అలా వేస్తూ ఉంటారు. ఎందుకో తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ దాటగానే తెచ్చుకున్న చపాతీ, పరోటా, ఇడ్లీ ఇలా ఏవి తెచ్చుకుంటే అవి తినేసి ఫుల్ గా స్లీప్ వేస్తాము. ఇంకా కట్ చేస్తే తెల్లవారు 4 o'clock కి దిగిపోతాం అనగా ఒక 1 hour ముందే దించేశారు ట్రైన్ మమ్మల్ని తిరుపతిలో. సో ఇలా తిరుపతిలో దిగామో లేదో చలి మామూలుగా లేదు. ఫెబ్లోనే చలి ఇంత ఎక్కువగా ఉంది అంటే ఇంకా నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వచ్చుంటే చచ్చిపోతాం రా బాబా అని అనిపించింది. ఈ బొడ్డోడికి బ్యాగే ఎక్కువ అనుకుంటే ఈ ట్రాలీ బ్యాగ్ ఒకటి ఈడ్చుకెళ్ళడం, వాడి బ్యాగ్, వాడి ట్రాలీ. ట్రైన్ అంతా ఒకసారిగా తిరుపతిలో ఖాళీ అయిపోయింది అనమాట. మా బొడ్డోడికి ఓపిక తక్కువ, ఊగులాట ఎక్కువ అన్నట్టు ఆ సూట్ కేసులు లాగలేకపోతున్నాడు. ఇంకా ట్రైన్ దిగేసి అలా బయటికి రాగానే రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నివాసం అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ చాలా మంది ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా రూమ్స్ తీసుకోవాలి అనే పని ఉండదన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి మనం బయటికి రాగానే రైట్ సైడ్ లో విష్ణు నివాసం అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా మంది ఫ్రెష్ అయ్యి ఇక్కడ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మేము రూమ్స్ కొండ మీద బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మేము ఫ్రెష్ అయ్యి మెట్ల మార్గం నుంచి నడుచుకుని వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కొంతమంది ఫ్రెష్ అయిపోయాము. మిగిలిన వాళ్ళు రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవుతారన్నమాట. ఇక్కడ చందమామ 2 చెట్లకి మధ్యలో ఇంకా గుడికి పైన భలే ఉంది కదా, చూడడానికి చాలా బాగా అనిపించింది. చూడటానికి చాలా బాగుంది కదా, అందుకే చిన్నగా షూట్ చేశాను. ఇంకా మేము 3 o'clock కి ట్రైన్ దిగిన తర్వాత
4:30 అలా అయింది రెడీ అయ్యేసరికి. ఇంకా రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ విష్ణు నివాసం కిందనే ఇలా అంటే కార్స్, వెహికల్స్ అన్ని ఉన్నాయన్నమాట. కొండపైకి తీసుకువెళ్ళడానికి ఒక కారు మాట్లాడేసుకున్నాము. మేము 10 మెంబర్స్ వచ్చామన్నమాట. అందులో 4 మెంబర్స్ మెట్లు ఎక్కడానికి, మిగిలిన వాళ్ళేమో పైన రూమ్ కి వెళ్ళిపోవడానికి అన్నమాట. సో ఆ కార్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము ఆ విష్ణు నివాసం నుంచి కొంచెం బయటికి రాగానే ఇలా కొండపైకి తీసుకువెళ్ళడానికి చాలా అంటే ఫ్రీ బస్సెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ బస్ స్టాండ్ లో చాలా మంది చాలా వరకు చీట్ చేస్తారన్నమాట మనల్ని. మనకి ఏమి తెలియకపోతే గనక సర్వం ఆ గ్యాప్ లో మీరే ఫిల్ చేసుకోండి. ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి ఒక కాస్ట్ ఉంటుంది, ఇంకా శ్రీవారి మెట్లు ఎక్కడానికి ఒక కాస్ట్ ఉంటుంది, అలిపిరి మెట్లు ఎక్కడానికి ఒక కాస్ట్ ఉంటుంది. మాకైతే శ్రీవారి మెట్లు ఎక్కడానికి మా 4 మెంబర్స్ కి ఈచ్ పర్సన్ కి 200 అడిగారు అనమాట. ఇంకా మాకు తెలుసు కాబట్టి మేము రామని చెప్పేసాము ఆటోకి. అప్పుడు ఫ్రీ బస్ లేదనమాట, జస్ట్ అప్పుడే వెళ్ళిపోయింది. ఇంకా మేము వేరే బస్ వచ్చిందనమాట. కొంతసేపు వెయిట్ చేస్తే ఆ బస్ ఎక్కిన తర్వాత జస్ట్ 40 రూపీస్ తీసుకున్నారు ఈచ్ పర్సన్ కి. చూడండి ఎంత డిఫరెన్స్, 160 రూపీస్ డిఫరెన్స్ కాస్ట్ అన్నమాట. విష్ణు నివాసం నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టిందంటే మాకు 45 మినిట్స్ టు 50 మినిట్స్ పట్టింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ జామ్ అది లేకుండా వచ్చేసాం కాబట్టి మేము విష్ణు నివాసం దగ్గర అరౌండ్ 6:10 కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా 7 అయితే అయింది. దిగిన తర్వాత మాత్రం చలి మామూలుగా లేదు, చచ్చిపోతాం రా బాబు అన్నంతగా అనిపించింది. నిజంగా అది మనం అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప చెప్పలేం మాటల్లో. అసలు మాటలు కూడా వణికిపోయాయి అన్నమాట ఆ టైంలో. ఇలా మెట్లు ఎక్కేటప్పుడు కిందని పసుపు, కుంకుమ, ఇంకా దీపం పెట్టడానికి ఇవన్నీ అమ్ముతున్నారు. ప్రిపరేషన్ మామూలుగా లేదు. ఈ ఆంటీ వాళ్ళు కూడా ఈ స్టెప్స్ ఎక్కుతారు అనుకుంటాను, సాక్స్ గట్టిగా వేసేస్తున్నారు. ఇంకా ఏదైనా లగేజ్ ఉంది అంటే గనక మనం స్టెప్స్ ఎక్కలేం కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ శ్రీకృష్ణ దేవరాయ భవన్ దగ్గర పెట్టేసుకోవచ్చు. చాలా మంది ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, కనుచూపు మేర కనిపిస్తున్నారు అనమాట. ఈ స్టెప్స్ ఎక్కడానికి ఇంత మంది ఉన్నారా బాబు అని అనిపించింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఈ స్టెప్స్ ఎక్కడం. నా హోల్ లైఫ్ లో నేను తిరుపతి వెళ్ళడం ఇది సెకండ్ టైం. నా మ్యారేజ్ కు ముందు వెళ్ళాను, మ్యారేజ్ అయిన 8 years తర్వాత మళ్ళీ వెళ్తున్నాను అనమాట. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఈ స్టెప్స్ నుంచి వెళ్లే వాళ్ళకి ఫ్రీ దర్శనం టికెట్స్ ఉంటాయి కదా, అవే ఇక్కడ ఇస్తున్నారు అనమాట. వాళ్ళు ఇక్కడ క్యూ లైన్ లో నిలబడి టికెట్స్ తీసుకుని, ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డ్ లేకపోతే క్యూ లైన్ లో నిలబడినా సరే ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వరు. ఇక్కడ ఫ్రీ దర్శనం టికెట్స్ ఇవ్వగానే వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు కదా, ఆ టైమింగ్స్ లో మనం వెళ్ళి దర్శనం చేసేసుకోవచ్చు. 3 months ముందే ఇక్కడ రూమ్స్, ఇంకా ట్రైన్ టికెట్స్, దర్శనం టికెట్స్ అన్ని బుక్ చేసేసుకున్నాము. ఇంకా మాతో పాటు వేరే పిన్ని వచ్చారనమాట అప్పటికప్పటికే సడన్ గా. సో ఆ పిన్నికి దర్శనం టికెట్ కావాలి కాబట్టి ఫ్రీ దర్శనం టికెట్స్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఈ స్టెప్స్ ఎక్కే ముందు ఇదే లాస్ట్ షాప్, ఇంకా పైన ఏమి ఉండవు. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడే కొనేసుకోవాలి. అక్కడ కావాల్సిన వాటర్ బాటిల్స్ ఇవన్నీ కొనుక్కుని కొంచెం ముందుకు వెళ్ళగానే స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఒక అన్నయ్య అంటే దీపాలు, ఈ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఒక సెట్ తీసుకుని మేము కూడా దీపం పెట్టేసి ఆ శ్రీవారికి ఏ ఆటంకాలు లేకుండా ఆ 2388 మెట్లు జాగ్రత్తగా ఎక్కేయాలని చెప్పేసి దండం పెట్టుకుని మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఈ మెట్లు ఎక్కే వాళ్ళందరూ కూడా ఇక్కడ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తున్నారు స్టెప్స్ ఎక్కడం. ఇక్కడ దీపం పెట్టాలని అన్నాం కదా, వాళ్ళు ఇచ్చే దీపంలో 366 ఒత్తులు ఉంటాయంట. అంటే రోజు ఆ దేవుడికి మనం దీపం పెట్టినంత పుణ్యం వస్తుందన్నమాట ఆ ఒత్తు మొత్తం వెలిగించేస్తే. మేము ఎక్కే స్టెప్స్ శ్రీవారి మెట్లు అన్నమాట. ఇవి ఓన్లీ స్టెప్సే ఉంటాయి, నడవటానికి అంతగా ఏమి ఉండదన్నమాట. అదే అలిపిరి మెట్లు అయితే రోడ్డు ఉంటుంది, స్టెప్స్ ఉంటుంది. అలిపిరి మెట్లు గుండా ఎక్కితే గనక 7 కొండలు ఎక్కినంత పుణ్యఫలం వస్తుందంట. అది చాలా దూరం. మనం శ్రీవారి మెట్లు ఎక్కే ముందు కిందని సర్వదర్శన టికెట్స్ ఫ్రీగా ఇస్తారనమాట. ఆ టికెట్స్ ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. మేము వచ్చే టైంకి ఆ టికెట్స్ అయిపోయాయి అన్నమాట. మన కోరికలన్నీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చెప్పేసి ఇంకా దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసేయడమే మన జర్నీ. స్టెప్స్ ఎక్కడం. స్టార్టింగ్ లోనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ అర్చనకి 10 రూపాయలు, హారతికి 5 రూపాయలు, అభిషేకం 50 రూపాయలు అని చెప్పి రాసింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. అలాగే స్టార్టింగ్ లో ఎంట్రన్స్ దగ్గర బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ అన్ని ప్లాస్టిక్ ఏమైనా పైకి తీసుకెళ్తే తీసుకెళ్ళకూడదని ముందే ఇక్కడ తీసేసుకుంటున్నారు అనమాట.
ఈ టీటీడీ వాళ్ళు ప్లాస్టిక్ ని నిషేధించారనమాట కొండపైని. అసలు ఎలాంటి ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని. మనకు వాటర్ బాటిల్ కావాలి అనుకుంటే గాజు ఉంటాయి కదా, అవే ఉంటాయి గ్లాస్ వాటర్ బాటిల్స్. మనకు కావాలి అనుకుంటే దాన్ని క్యారీ చేయొచ్చు. బట్ బరువుగా ఉంది అనుకుంటే ఎక్కడికక్కడికి కొండ మీదనే అమ్ముతారు తప్ప ఇలా స్టెప్స్ మీద ఎక్కడ ఒక్క షాప్ కూడా ఉండదు. ఇక్కడ వెళ్తూ ఉంటే గోవిందనామాలు కూడా అంటే ఇక్కడ రాసి పెట్టారనమాట స్టెప్స్ దగ్గర, అవి చదువుకుంటూ వెళ్ళొచ్చు అని. సో మనకి బోర్ కొట్టకుండా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఆయాస పడకుండా ఉండడానికి అనమాట. 50 మెట్లు కూడా ఎక్కుండము. అప్పటికే మాకు ఆయాస కట్టలు తెంచుకుని మరీ వచ్చేస్తుంది. ఇలా మెట్ల పక్కనే ఒక పెద్ద పుట్ట కనిపించింది. దాని మీద పసుపు కుంకుమ అన్ని వేసేసి దండం పెట్టుకుని వెళ్తున్నారు అందరూ. ఇక్కడ ఆగి ఒక పక్క ఎండ, ఒక పక్క చలి, ఒక పక్క చెమట మామూలుగా లేదు. అన్ని కలబోసి మిక్సీలో వేసినట్టుందన్నమాట మా పరిస్థితి. ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఏమైనా కొనుక్కుందామన్నా కూడా ఒక షాప్ ఉండదని చెప్పాను కదా. తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి స్నాక్స్ కాదు కదా, అసలు ఏమీ దొరకవు. ఏమైనా మనం తీసుకెళ్ళినవి తప్ప. కలియుగ దైవంగా ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి గుడికి మనం ఎప్పుడు వెళ్దాం అనుకుంటే అప్పుడు వెళ్ళలేము. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తే అప్పుడు వెళ్ళడం తప్ప. ఇప్పటికి 250 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. 250 మెట్లకే బ్యాటరీ డౌన్ అయిపోతే ఇంకా 2388 స్టెప్స్ ఎలా ఎక్కాలరా బాబు అని భయం వేసింది ఒకసారిగా. ఈ మెట్లు చూస్తూ ఎక్కడం కంటే చుట్టూ ఉన్న చెట్లు పొట్లు చూసి ఎక్కడమే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ చెట్లు, వాతావరణం, క్లైమేట్ సూపర్ గా ఉంది. ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి. ఆ వెంకటేశ్వర స్వామి చాటింగ్ అలా మైక్స్ లో వినబడుతూనే ఉంటుంది, ఓం నమో వెంకటేశాయ అని. ఇంకా ఆ టికెట్స్ గురించి, దర్శనం గురించి, సర్వదర్శనం టికెట్స్ గురించి అలా మైక్ లో చెప్తూనే ఉంటున్నారు. ఎక్కడ చూసినా ఇలా అబ్బాయిలే పసుపులు రాసి బొట్లు పెట్టుకుని వెళ్తున్నారు. ఎక్కడ ఒక అమ్మాయి కూడా కనిపించలేదు. మన కోరికలో న్యాయం ఉండాలి కానీ వెంకటేశ్వర స్వామి ఇట్టే తీరుస్తాడు. నేనైతే అది చాలా బిలీవ్ చేస్తాను. స్టార్టింగ్ కింద నుంచి చూస్తున్నాను, ఎక్కడ చూసినా అబ్బాయిలే పసుపులు రాసి బొట్లు పెట్టుకుంటున్నారు. మేబీ ఉద్యోగాలు రావాలని, ఇంకా ఏవో ఉంటాయి కదా ఎవరి పర్సనల్స్ వాళ్ళవే. మీలో ఎంతమంది ఇలాంటివన్నీ నమ్ముతారో లేదో తెలియదు కానీ నేనైతే చాలా బిలీవ్ చేస్తాను. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని ఈ మెట్ల నుంచి నడుచుకుని వెళ్లారంట. అందుకే ఇది శ్రీవారి మెట్లు అని పిలుస్తారు. ఈ తిరుపతి కొండ మీదకి వెళ్ళాలి అంటే 3 దారులు ఉన్నాయి. 1 శ్రీవారి మెట్లు, 2 అలిపిరి మెట్లు, 3 ఘాట్ రోడ్ అన్నమాట. వెహికల్ లో అలా కూడా వెళ్ళొచ్చు. మనకి సర్వదర్శనం టికెట్స్ ఈ శ్రీవారి మెట్ల దగ్గర ఇస్తారనమాట. సెకండ్ అలిపిరి మెట్ల దగ్గర ఇచ్చేవాళ్ళంట ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు. దానికి బదులు ఇప్పుడు రైల్వే స్టేషన్ కి రైట్ సైడ్ లో విష్ణు నివాసం అని ఇందాక ఒక చెప్పాను కదా, స్టార్టింగ్ లో బిల్డింగ్ చూపించాను, అక్కడ ఇస్తున్నారు సర్వదర్శనం టికెట్స్. నిజంగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు. 650 మెట్లు ఎక్కేసరికి దేవుడు కనిపిస్తున్నాడు అన్నాను కదా. ఇంకా మిగిలిన మెట్లు ఎలా ఎక్కాలరా బాబు అని చాలా భయం వేసింది. బట్ ఆ వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ ఎక్కేసాము నెమ్మదిగా. కుండా ఎక్కిన వాళ్ళు ఒక్కరు లేరు, అందరూ ఆగి ఆగి కొంతసేపు కూర్చొని వచ్చిన వాళ్ళే. ఎందుకంటే కాళ్ళు షివర్ వచ్చేస్తున్నారా బాబోయ్. స్టార్టింగ్ లో కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టాం కదా, అక్కడ ఒక హెచ్చరిక వార్నింగ్ బోర్డు పెట్టారనమాట. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మెట్లు ఎక్కకూడదు, ఇంకా 12 సంవత్సరాల కంటే చిన్నపిల్లల్ని స్టెప్స్ నుంచి తీసుకెళ్ళకూడదు అని క్లియర్ గా. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఇంకా ఆస్తమా, ఇంకా మోకాలు నొప్పులు ఇలాంటివి ఉన్న వాళ్ళు ఈ స్టెప్స్ ఎక్కకపోవడం బెటర్ అని చెప్పి అక్కడ క్లియర్ గా రాశారనమాట. ఎందుకంటే ముచ్చటపాటు 3 అడుగులు ముందుకేసి పైకి వెళ్ళిన తర్వాత వెనక్కి రాలేము, ఉండలేము. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు బాధ్యతలు కాదు. ఇలా సగం దూరం రాగా 700 స్టెప్స్ దగ్గరికి దాటిన తర్వాత ఒక వాటర్ ఫాల్ ఉంది. మేబీ రైనీ సీజన్ లో వస్తే వాటర్ వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు చిన్నగా వాటర్ వస్తుంది కొంచెమే. చూడడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ మెట్లకి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద చెట్లు, ఇంకా అడవి ప్రాంతం కావడం వల్ల చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకపోవడం బెటర్ అని చెప్పేసి అక్కడ బోర్డు లో క్లియర్ గా రాసి మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా మనం వీడియోస్ చూసాము, న్యూస్ లో చెప్పారు పులులు, సింహాలు చాలా వరకు ఈ స్టెప్స్ ఎక్కే వాళ్ళ మీద అటాక్ చేశాయి మధ్య మధ్యలో అని చెప్పేసి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అలా శ్రీనివాసుని నామస్మరణ చేసుకుంటూ మేమైతే స్టెప్స్ ఎక్కుతున్నాము. మధ్య మధ్యలో ఆగుతూ కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని పట్టుకెళ్ళిన వాటర్ తాగుతూ. అంత పెద్ద బోర్డులో అంత పెద్ద అక్షరాలతో మెన్షన్ చేసినా సరే చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని మరీ ఎక్కుతున్నారు. మేబీ వాళ్ళు మొక్కుకున్నారో ఏమో తెలియదు కానీ, ఎందుకంటే అక్కడ డేంజరస్ అని చెప్పిన తర్వాత మేబీ అవాయిడ్ చేయడం బెటర్ చిన్నపిల్లలతో. ఏ పులులు, సింహాలు వచ్చి అటాక్ చేసినా మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము. ఎందుకంటే స్టెప్స్ ఎక్కలేం, దిగలేము కదా. సడన్ గా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎప్పుడైనా మనం తీసుకెళ్లాలి అని అనుకుంటే ఈ శ్రీవారి మెట్ల నుంచి ఉదయం 6 నుంచి 1 గంట లోపు వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంతకు మించి మనం ఆ పిల్లల్ని తీసుకుని ఈ దారిలో వెళ్ళకూడదు.
పెనికిచ్చి పెద్దని తాగుతారేమో అడుగు. అసలు మనలో చాలా మందికి ఈ వెంకటేశ్వర స్వామికి ఆ గోవింద నామాలు ఎలా వచ్చాయి ఏంటి అని కూడా తెలీదు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా మీతో పాటు తెలుసుకుంటాను, చూసేయండి. పూర్వకాలంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆ వైకుంఠం వదిలి భూలోకం వచ్చారంట. అలా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన ఆ విష్ణుమూర్తికి అగస్త్యముని ఆశ్రమం కనిపించిందంట. విష్ణుమూర్తి అగస్త్యముని ఆశ్రమంకు వెళ్లి, మీ దగ్గర చాలా ఆవులు ఉన్నాయి కదా, నాకు ఒక ఆవుని ఇస్తారా అని అడిగారంట. అప్పుడు వెంటనే ఆ మునీశ్వరుడు, మన పురాణాల ప్రకారం మీరు సతీ సమేతంగా వస్తేనే నేను మీకు ఆ గోవుని ఇవ్వగలను స్వామి అని చెప్పారంట. అప్పుడు భూలోకంలో లక్ష్మీదేవి ఎక్కడా కనిపించలేదో ఏమో తెలియదు కానీ అప్పుడు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని సతీ సమేతంగా ఆ ఆశ్రమంకి వెళ్లారంట. సతీ సమేతంగా వెళ్లిన విష్ణుమూర్తికి ఇక్కడ ఒక సమస్య ఎదురైంది. ఆశ్రమంలో ఆ అగస్త్యముని లేరంట. ఇలా చెప్పుకుంటూ పోతే మన పురాణాల్లో చాలానే దాగున్నాయి మిస్టరీలు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ నేనైతే అబ్జర్వ్ చేశాను. ఏ గుడికి వెళ్ళినా సరే చాలా మంది ఇలా గుడి దగ్గర చిన్న చిన్న రాళ్లతో ఇల్లు కడుతూ ఉంటారు. అంటే ఆ గుడికి వచ్చిన తర్వాత అలా ఇల్లు కడితే మనం త్వరలోనే ఇల్లు కట్టుకుంటాము అనే ఒక నమ్మకం. ఏది జరగకుండా మన జనాలు అయితే అస్సలు చేయరు. మేబీ జరిగే ఉంటుందేమో, ఏమో చూద్దాం. ఏ పొట్లో ఏ పాముందో తెలియదు కాబట్టి అలా నేను కూడా ఏ గుడికి వెళ్ళినా మర్చిపోకుండా ఇలా చిన్న చిన్న రాళ్ళతో ఇల్లు కడుతున్నాను. ఒకేసారి పెద్ద బిల్డింగ్ కట్టేయాలంట. మన ఆశలకి అంతే ఉండదు కదా. ఇలా 1200 మెట్ల దగ్గర రాగానే ఇక్కడ ఆధార్ కార్డ్ చెకింగ్ ఉంటుందన్నమాట అందరికి. ఇక్కడ ఆధార్ కార్డు స్కాన్ చేసిన తర్వాతే మనల్ని పైకి పంపిస్తారు. మన జనాలకి ఏదైనా కంటిన్యూగా చెప్తే బోర్ కొడుతుందని చెప్పి మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. శ్రీ మహావిష్ణుమూర్తి సతీ సమేతంగా వెళ్లేసరికి అగస్త్యముని లేకపోవడం వల్ల అక్కడ ఉన్న ఆ శిశువులకి విష్ణుమూర్తి జరిగిందంతా చెప్పారంట. అప్పుడు ఆ శిశువులు అన్నారంట, మా గురువుగారు లేనిదే మేమేమీ చేయలేము, మీరు గురువుగారు ఉన్నప్పుడు రండి అనేసి చెప్పారంట. అప్పట్లో శిశువులు గురువులు ఎలా ఉండేవాళ్ళంటే గురువాజ్ఞ లేనిదే గురువింద గింజ కూడా బయటికి పోనిచ్చేవారు కాదంట. అలా ఉండేవాళ్ళు శిశువులు ఆ మాట చెప్పగానే శ్రీ మహావిష్ణుమూర్తి పద్మావతి అమ్మవారిని తీసుకుని ఈ మెట్ల నుంచి కొండ మీదకి వచ్చేసారంట నడుచుకుంటూ. అందుకే ఇది స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి నడిచిన మెట్ల మార్గం అని, శ్రీవారి మెట్లు అని అంటారు. అగస్త్యముని ఆశ్రమంకి తిరిగి రాగానే అక్కడ ఉన్న శిశువులు అంతా వివరించి చెప్పారంట. ఇలా ఒక స్వామివారు వచ్చారు, మీ గురించి అడిగారు. అప్పుడు అగస్త్య మునివార్యులు తమ శిశువులు చెప్పిన మాట విన్న తర్వాత, నేను ఇచ్చిన మాట తప్పను, సతీ సమేతంగా రమ్మని చెప్పాను కాబట్టి గోవుని ఆ శ్రీ మహావిష్ణుమూర్తికి ఇవ్వాలని కొంతమంది శిశువులు వెంట పెట్టుకుని ఆ ఆవుని తీసుకుని కొండ మీదకి వెళుతూ ఉన్నారంట. అలా వెళుతూ ఉండగా శ్రీ మహావిష్ణు ఇంకా పద్మావతి అమ్మవారి జాడ కనిపించిందంట ఈ అగస్త్య మునివార్యులకి. అప్పుడు అగస్త్య మునివార్యులు ఏమన్నారంట, స్వామి గోవింద అని అన్నారంట. మీకు అర్థమైందా? గోవింద. సో అలాగా వచ్చిందనమాట ఈ గోవింద నామాలు అనే స్మరణ ఆ వెంకటేశ్వర స్వామికి. ఆ పిలుపు వెంకటేశ్వర స్వామికి వినిపించినా సరే వినిపించలేనట్టుగా అలా కొండ మీదకి పద్మావతి అమ్మవారిని తీసుకుని వెళ్ళసాగారంట. అప్పుడు ఈ అగస్త్య మునివార్యులు శిశువులు కలిపి స్వామివారికి వినిపించలేదు అని చెప్పి గట్టిగా గోవింద అని పిలుస్తూ ఆ శిశువులు ఆ అగస్త్య మునివార్యులు కొండపైకి గట్టిగా అనుకుంటూ వెళ్లారంట. అప్పుడు ఆ స్వామివారి దగ్గరకు వెళ్లి, స్వామి గోవింద, గో అంటే ఆవు అని, ఇంద అంటే ఇదిగో తీసుకోండి అని అర్థం చెప్పి అప్పుడు ఆ స్వామివారికి ఆ గోవిని ఆ అగస్త్య మునివారులు శిష్యులు కలిపి ఇచ్చుకున్నారంట. ఆ గోవింద అనే నామస్మరణ ఎంత నచ్చిందో ఏమో తెలియదు కానీ ఆ వెంకటేశ్వర స్వామికి చాలా మురిపించుకున్నారంట ఆ పేరు పెట్టుకుని పిలిపించుకోవడానికి. శ్రీవారి మెట్టిలిருந்து திருமலைக்கு கால்நடை శిశువులు అగస్త్య మునివర్యులు కలిసి గోవింద అనుకుంటూ కొండపైకి వచ్చేసరికి ఆ తిరుమల క్షేత్రం దగ్గర వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ప్రత్యక్షమయ్యారంట. అందుకే అందరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని అంటారు. ఇలా సగం కొండ ఎక్కిన తర్వాత మధ్యలో ఇక్కడ ఫ్రూటీస్, మజ్జిగ ఇవన్నీ అమ్ముతున్నారు. అమ్మయ్య ప్రాణం లేసొచ్చిందిరా బాబు అనిపించింది. ఎందుకంటే తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ అన్ని మధ్యలోనే అయిపోయాయి. మనం నార్మల్ గా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతాము, అలాంటిది ఆ ఫ్రూటీలు ఇక్కడ వరకు మోసుకుని తెచ్చి మరీ అమ్ముతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా దానికి ఒక పరమార్థం అయితే ఉంటుంది. మేమైతే నార్మల్ గానే మెట్లు ఎక్కేస్తున్నాము, బట్ ఇక్కడ ఒక అమ్మ అయితే అంటే ఎలా ఎక్కుతున్నారో మీరే చూడండి. నిజంగా ఆవిడ గ్రేట్ కదా. ఈ స్టెప్స్ ఎక్కే విధానం చూస్తే దాంట్లో కూడా ఏదో
మీనింగ్ ఉంటుందో లేకపోతే ఆవిడ మొక్కుకున్నారో తెలియదు కానీ ఒక మెట్టు ఎక్కి ఆ మెట్టు చివరికి నడుచుకుని వచ్చి మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కి ఆ మెట్టు చివరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ కలియుగంలో ఈ వెంకటేశ్వర స్వామిని ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక అని ఎందుకు అంటారో ఇలాంటివన్నీ చూస్తే అర్థమవుతుంది. మన భారతదేశంలో ఉన్న పురాణాలు చూస్తే నిజంగా హిస్టరీలు చాలానే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలుసో తెలియకో కొన్ని కథలను అయితే మనం చాలా వరకు ఏముందిలే ఇవి అలాగే చెప్తారని అనుకుంటాము. బట్ అవన్నీ నిజాలే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే నువ్వు చూసావా, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని. ఇవన్నీ నాకు తెలుసు అని నేను చెప్పట్లేదు, బట్ మన హిస్టరీ గురించి చెప్తున్నాను అంతే. శ్రీ మహావిష్ణుమూర్తి అగస్త్య మునిని ఆవును నిజంగా అడిగారా, అసలు సతీ సమేతంగా రమ్మన్నారా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ కథ అంతా విన్న తర్వాత దీంట్లో సారాంశం ఏంటి అంటే గురు శిష్యుల మధ్య ఉన్న బాండింగ్, ఇంకా అగస్త్య ముని వర్యులు ఆ స్వామి వారికి ఇచ్చిన మాట ఈ కథ సారాంశం. ఇవన్నీ కుట్టి కథలేనా లేకపోతే దేవుడు నిజంగా ఉన్నారా అని మీకు డౌట్ రావచ్చు. అది మనం నమ్మే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికీ 2000 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. బాబోయ్, అంత ఈజీ అయితే కదా ఎక్కడ చూద్దాం. ఈ 2000 మెట్లు ఎక్కేసరికి కంప్లీట్ గా బ్యాటరీ డౌన్ అయిపోయింది. నిజంగా వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారా అని అనిపించింది అనమాట ఒకసారిగా. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్లు అటుపక్క ఇటుపక్క దిమ్మలు భలే కట్టారు. డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఏమా అంటే లైక్ అమ్మా అయ్యోరమ్మా అయ్యయ్యో అమ్మో అంతే. పిన్ని ఎవరో కొడతా మనం వెళ్ళకపోతే. ఆ టాక్ చూడు పిన్ని ఎంత పెద్దది ఉందో. మీరు మా దగ్గరికి వచ్చినందుకు కలిగిన బ్యాగ్లో వాటర్ బాటిల్ తప్ప ఇంకేం లేవు. ఈ 2000 మెట్లు ఎక్కగానే ఒకసారిగా చాలా మంకీలు వచ్చేసాయి. మంకీలు కాదు కానీ అలాగే ఉన్నాయి. తోకలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా దాని మూతులు అవన్నీ కూడా బ్లాక్ గా ఉన్నాయి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. అక్కడ ఉన్న ఆ రేకుల షెడ్ల మీద ఎగురు గెంతులేస్తూ మీకు సౌండ్ విన్నారు కదా, ఎంత సౌండ్ చేసాయి అవి. జనాలు ఎటోలటు ఫాస్ట్ గా వెళ్ళిపోయారు అనమాట. అలా ఆ కోతులకు భయపడి 2200 మెట్ల వరకు వచ్చేసాము నెమ్మదిగా. మేమే ఎలాగైపోతే మా వెనక వీడియోలో కనిపిస్తున్నారు కదా ఒక తాత, నిజంగా ఆ ఓపికకి మెచ్చుకోవచ్చు. ఎంత ఓపికగా ఎక్కుతున్నారో. ఫైనల్ గా 2350 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇంకా మహా అయితే 38 ఉన్నాయి అంతే. అలా 2388 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామం ఉందన్నమాట. అక్కడ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి సేఫ్ గా తీసుకొచ్చేసాడు ఇక్కడ వరకు అని ఒకసారి ఆ గోవింద నామస్మరణం చేసుకుని ఫుల్ స్టాప్ చేసేయడమే. ఇంకా రే 2388 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాము సక్సెస్ఫుల్ గా. అలాగే ఇక్కడ మోకాల పర్వతం అని ఒకటి ఉంటుంది. వాళ్ళ కోరికలు గనక తీరినట్టు అయితే గనక వాళ్ళు మోకాలతో ఇన్ని స్టెప్స్ ఎక్కుతామని మొక్కుకుంటారంట. మెట్లు ఎక్కి పైకి రాగానే ఇక్కడ అందరూ ఒక కాయిన్ ని నిలబెడుతున్నారనమాట. సో నేను కూడా ట్రై చేశాను ఎంతవరకు నిలబెట్టగలను అని. ఒక కాయిన్ తీసుకుని ఒక కోరిక కోరుకుని ట్రై చేశాను అనమాట. అప్పటికి చాలా మంది ఉన్నారు పాపం, వాళ్ళ కాయిన్స్ అస్సలు నిలబడలేదు. నేను జస్ట్ ఎలా ట్రై చేశాను లేదో అలా నిలబడింది. సో నా కోరికలో న్యాయం ఉంది అని నాకు అనిపించింది అనమాట. జస్ట్ 5 to 10 seconds కూడా పట్టలేదు ఆ కాయిన్ నిలబెట్టడానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఈ తిరుపతికి రోజు కొన్ని లక్షల్లో వస్తారు, ఒక్కొక్కసారి కోట్లలో కూడా వస్తారు. వాళ్ళందరికీ నీరు మళ్ళీ కావాలి అంటే, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ సరిపోవాలి అంటే ఇలా రీసైక్లింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. వచ్చిన భక్తులకి ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ఇబ్బందులు పడకుండా కొన్ని కోట్ల మందికి ఇక్కడ ఆశ్రయం ఇచ్చి అన్ని సరిపడా చూసుకుంటున్నందుకు ఈ టీటీడీ వాళ్ళకి శతకోటి వందనాలు. 2388 మెట్లు ఎక్కి పైకి రాగానే ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తే ఒక్కసారిగా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఈ మెట్లు ఎక్కగానే ఒక గుడి ఉంటుందని చెప్పాను కదా, అది ఇదే అన్నమాట. ఇక్కడ కూర్చుని చాలా మంది అంటే అలసిపోయి ఉంటారు కదా, సో కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని అప్పుడు ముందుకి గుడి దగ్గరికి వెళ్తున్నారన్నమాట. మెట్లు కలిసిపోయి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రూట్స్, డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా పాలు, బూస్ట్, హార్లిక్స్ ఎవరికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ లో వాళ్ళకి ఉన్నాయన్నమాట. మేమైతే మిక్స్డ్ ఫ్రూట్స్ సలాడ్ తీసుకున్నాము, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము, ఇంకా ఆకలి వేసింది. సో మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటుందని అనిపించింది అనమాట, ఎలాంటి డ్రింక్స్ కాకుండా. సో ఇదైతే బెటర్. పపాయ, గ్రేప్స్, గోవా ఇలా చాలా ఉన్నాయి, కీరా ఇవన్నీ కలిపి ఒక్కొక్కటిగా తీసుకుంటే 30 రూపీస్ అంట. మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే ప్లేట్ 50 రూపీస్ అంట. సో మేమైతే మేమందరం కలిసి ఒక్కొక్క ప్లేట్ తీసుకుని అవి తినుకుంటూ అలా వెళ్ళిపోయాము. అని మెట్లు ఎక్కొచ్చినందుకు పైన స్టాల్స్ కన్నా లేకపోతే పోతదరా బాబు ప్రాణం అన్నంత పని అయిపోయింది. ఈ ఫ్రూట్స్ తినగానే ప్రాణం లేసి వచ్చినంత పని అయింది. ఇంకా మేము మధ్యలో టిఫిన్ చేసాం కాబట్టి ఇంతవరకు రాగలిగాము. ఆ టిఫిన్ కూడా చేయకపోయి ఉంటే కిందనే ఉండిపోదాం, మధ్యలో అటు వెళ్ళలేము ఇటు రాలేము. మిక్స్డ్ ఫ్రూట్స్ అంటే ఏముంటాయో చూసారు కదా, 2 పపాయ, ఇంకా పైనాపిల్, కీరా, గ్రేప్స్, గోవా, ఇంకా ఏవో ఇచ్చారు. పర్వాలేదు, నాట్ బ్యాడ్. చెప్పనా వద్దా? ఓకే. అలా కొంచెం ముందుకు రాగానే ఎవరు రూమ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు పెట్టారనమాట. ఆ యారో మార్క్ చూసుకుని మనం అలాగే వెళ్ళిపోవడమే మన రూమ్స్ దగ్గరికి. ఈ గుడికి వెళ్లే ముందు ఇంకా ఏమన్నా లగేజ్ ఉంది అంటే గనక ఇక్కడ పెట్టేసుకోవచ్చు. పెద్ద బోర్డు రాసి పెట్టేశారు. మేము స్టెప్స్ ఎక్కడం 7:30 ఆ టైం స్టార్ట్ చేసాము. అరౌండ్ 10:30 అలా అయిందనమాట. టైం చూడలేదు కానీ ష్యూర్ గా. సో ఆ 2.5 hours 3 hours పట్టింది. ఇంక ఇప్పుడు మేము రూమ్ కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడమే. ఈవినింగ్ 4 o'clock అనమాట మా దర్శనము. ఈవినింగ్ స్టార్టింగ్ లో చూపించాను కదా, ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఇక్కడ కొండ మీద తీసుకెళ్ళడానికి. ఈ తిరుమలకి రోజు కొన్ని లక్షల మంది వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంత క్లీన్ గా ఉంచడం అనేది ఆషామాషి విషయం అయితే కాదు. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మన ఇండియానే కాకుండా అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఎంత మంది వచ్చినా సరే వాళ్ళందరికీ ఎలాంటి లోటుపాటులు లేకుండా, వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే ఈ టీటీడీ వాళ్ళకి నా తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకు అంటే ఇంతమందిని వస్తూ వెళ్తూ ఉంటున్నప్పుడు ఇంతగా మెయింటైన్ చేయడం అన్నది అంత ఈజీ అయితే కాదు. వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలమ్మా మరి, ఎందుకంటే తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఊర్లు టెంపుల్స్ కవర్ చేశాం కాబట్టి వాటర్ చేంజ్ అయిపోయింది, ఫుల్ కోల్డ్ చేసేసింది, ఫీవర్ ఒకటే తక్కువ. సో అలా నడుచుకుంటూ మా రూమ్స్ దగ్గరికి వచ్చేసాము. మేము మెట్లు ఎక్కి పైకి వచ్చేసరికి మా వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి ఉంటారు. సో ఇప్పుడు మేము రూమ్ కి వెళ్ళి మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయిన తర్వాత మేము డైరెక్ట్ గా లంచ్ చేసి అలా దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ ప్లాన్ అయితే అది, ఎందుకంటే మళ్ళీ లంచ్ చేసిన తర్వాత రూమ్ కి వచ్చి కాసేపు ఆగి వెళ్ళడానికి టైం లేదనమాట. మా దర్శనం టైమింగ్స్ ఈవినింగ్ 4 o'clock ఇచ్చారు. సో ఇవి మేము తీసుకున్న రూమ్స్ అన్నమాట. 2 rooms తీసుకున్నాము. ఒక 7 to 10 members అయితే ఈజీగా ఉండొచ్చు. కబోర్డ్స్, ఇంకా వాష్రూమ్స్, బెడ్స్ అన్ని చాలా నీట్ గా, చాలా నచ్చింది నాకు. ఈ టీటీడీలో నీట్నెస్ విషయం అనే దానికి నేను అయితే ఫిదా అయిపోయాను. సో 2 bedrooms కి ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారనమాట. ఇది మా రూమ్ నుంచి బయట వ్యూ అన్నమాట. మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకుని అందరం ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. లంచ్ చేసేసి అలా దర్శనానికి వెళ్ళిపోయి ఏమైనా షాపింగ్ ఉంటే చేద్దామని అనుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. మా పిన్ని వాళ్ళు మేము అందరం కలిసి. యాక్చువల్ ప్లాన్ అయితే అది. ఎండ అయితే అంతగా ఏం లేదు కానీ చలి అయితే మామూలుగా లేదు. మనం కాశ్మీర్ లో మంచు కొండల మధ్యలో ఉన్నామా అన్నట్టు అయిపోయింది అనమాట. మేము మెట్లెక్కి పైకి వచ్చేసరికి మా బొడ్డోడికి గుండె తీయించారనమాట. సో నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యానని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. దానికి తోడు బాబాయ్, పిన్ని వాళ్ళు వెళ్ళి తీపిచ్చారు. పూజి వెళ్తే మేబీ వీడియో తీసుంటేనేమో. అది రెస్ట్ తీసుకుంటుందంట రూమ్ లో. ఈలోగా బాబాయ్ వాళ్ళు వెళ్ళి గుండు చేయించుకొచ్చారు. తిరుపతికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకుని రావాలి. సో అది మర్చిపోయాము అంటే ఇక్కడ అలో అనేది లేదు. అది మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అట్లీస్ట్ ఒకవేళ ఆధార్ కార్డ్ మర్చిపోయినా సరే ఒక జిరాక్స్ అయినా సరే తీసుకుని వెళ్తే బెటర్. మా వాళ్ళందరూ ఫోన్లన్నీ రూమ్ లో పెట్టేసి వచ్చేసారు. నేను ఫోన్ తీసుకొచ్చాను, వీడియో తీయాలి కాబట్టి ఆ దగ్గరలో ఉన్న లాకర్ లో పెట్టేయచ్చులే అని తీసుకొచ్చాను అనమాట. ఇంత కష్టపడి ఫోన్ తీసుకొచ్చినందుకు నాకు ఎంత వరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేను వీడియో తీయగలను. సో అంతకు మించి నేను ట్రై చేయలేదు, ఎందుకంటే వాళ్ళతో నేను ఆర్గ్యూ చేసి గొడవ పడి ఫోన్ పోగొట్టుకోలేను కాబట్టి. ఇది తిరుపతి మెయిన్ ఎంట్రన్స్ గుడి అన్నమాట. ఈ గుడికి ఎదురుగానే ఆపోజిట్ లో హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎవరు వచ్చినా సరే అక్కడ హారతి వెలిగించి
కొబ్బరికాయ కొట్టిన తర్వాతే వెళ్తారనమాట. అదొక ఆచారం అనుకుంటాను ఇక్కడ. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంత మంది భక్తులు వచ్చినా లక్షల్లో కోట్లలో, సో వాళ్ళందరికీ ఇక్కడ ఉండడానికి బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ పెద్ద షెడ్ లాగా ఉంది. దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నారా లేకపోతే ఇంకా వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా మంది అయితే ఉన్నారు. మేము వెళ్ళింది పౌర్ణమి రోజు కాబట్టి అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ అయితే హారతి వెలిగిస్తారని చెప్పాను కదా, అది చాలా బాగుంటుంది. బోల్డ్ అన్ని దీపాలతో హారతులతో కలకల్లాడిపోతుంది. శ్రీవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే చాలా మంది వెళ్తారు కదా. సో ఇప్పుడు కూడా దీపాలు ఉన్నాయి. ఈ ఎండలో కనిపించట్లేదు అనమాట. నాకు వీలుంటే నైట్ టైం కూడా నేను షూట్ చేస్తాను. ఇక్కడ నేను వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక పెద్ద గోపురంలా కనిపిస్తుంది కదా, అది స్వామివారి రథం అంట. సో ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది. ఈ కోనేరులో వాటర్ బ్లూ కలర్ లో భలే ఉంది చూడడానికి. ఇక్కడ చాలా మంది స్నానాలు కూడా చేస్తారంట. ఈ కోనేరు మధ్యలో ఒక గుడి కూడా ఉంది. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎవరు వచ్చినా సరే ముందు ఈ వరహాస్వామిని దర్శించుకున్న తర్వాతే ఆ స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్తారంట. ఈ వరహాస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ 7 కొండల వాడిని దర్శనం చేసుకుంటే ఆ పూజ ఫలితం అనేది మనకి దక్కుతుంది అంట. ఈ వరహాస్వామి గుడి దగ్గర ఒక ఆంటీ బొట్టు పెడుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి నామాలు అన్నమాట. ఈ 7 కొండల వాడికి సేవ చేయడానికి ఒక 6 నెలలు ముందు రిజర్వేషన్ చేయించుకుని టీటీడీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక టీం మెంబర్స్ 10 to 15 మెంబర్స్ అలా వస్తారు. ఈ తిరుపతి కొండ మీద మనం ఏం చేసినా సరే ఆ దేవునికి చేసుకుని సేవగానే భావిస్తారు వచ్చిన భక్తులు. ఈ వరహస్వామి గుడి దగ్గర కోనేరు ఉంటుంది అని చెప్పాను కదా, గుడికి ఎదురుగా. సో అక్కడ ఆ కోనేరులో స్నానం చేసినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోపల పెద్ద పెద్ద బావిలు అవి ఉన్నాయంట. మేము వరహాస్వామిని దర్శించుకుని అక్కడ ఎండ చాలా ఎక్కువ ఉందని కూర్చున్నాము మా వాళ్ళ కోసం. సో మా బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఫోన్ అలౌ లేదు. సో నేను వీడియో తీయడానికి అయితే అవ్వలేదన్నమాట. యాక్చువల్లీ ఫోన్ తీసుకెళ్లడమే చాలా ఎక్కువ నేను అంతవరకు. ఆ తర్వాత మేము లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ 2 అలా అయిపోయింది. అందుకే లంచ్ చేయడానికి వచ్చేసాము. ఎంత మంది భక్తులు వచ్చినా సరే నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఈ వెంగమాంబ దగ్గర. మనం భోజనానికి వెళ్తూ ఉంటే రైట్ సైడ్ లో ఒక పెద్ద వాల్ మీద పెయింటింగ్ వేసి ఉంటుంది కదా, అదే అన్నమాట ఇక్కడ రాసి ఉంచారు. వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాల్లో వెలిసి ఉన్న పంచదివ్య క్షేత్రాల ఊహా చిత్రమట. లక్షలాది సంవత్సరాల క్రితం ఎందరో మహా ఋషులు వేద వేదాంతాలను నమ్ముతూ చెప్పిన ఈ పంచక్షేత్రాలు ఊహా చిత్రమట. ఇది చూడడానికైతే చాలా బాగుంటుంది. కన్నుల విందుగా, కళ్ళు అసలు సరిపోవు అంత బాగుంటుంది. ఈ పంచక్షేత్రాలు ఉన్న పటచిత్రం అయితే పచ్చని అరిటాకు మీద ఒక పచ్చడి, ఒక కూర, ఒక రసం, ఒక ప్రసాదం, స్వీట్ ఏదో ఒకటి పెడుతూ ఈ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం దగ్గర ఒక టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 8 to 10 టిఫిన్స్ ఉంటాయి. అలాగే 10 to ఈవినింగ్ 4 వరకు లంచ్ టైం అన్నమాట. మీల్స్ ఉంటుంది. సో ఎంత మంది వచ్చినా సరే ఎక్కడ ఆపకుండా వచ్చిన భక్తులకి నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఈ పచ్చని అరిటాకు మీద ఈ వేడివేడిగా ప్రసాదం పెట్టారనమాట. పరమాన్నం అనుకుంటాను. సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. ఇక్కడ ఏదైనా సరే అమృతం లాగే ఉంటుంది. అన్ని వేడివేడిగా మనం వెళ్ళి కూర్చున్న తర్వాతే పెడుతున్నారనమాట. రైస్, సాంబార్, పప్పు, రసం అన్ని వేడివేడిగా వడ్డిస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి తెస్తూ. ఈ తిరుపతిలో ఈ భోజనం చేయడమే మనకి మహాప్రసాదం. ఇక్కడ అన్నప్రసాద కేంద్రం దగ్గర 3 పూట్లు మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా ఉంటుంది అనమాట. మార్నింగ్ టిఫిన్ 8 to 10, ఆఫ్టర్నూన్ లంచ్ 10 to 4, మళ్ళీ 4 నుంచి 5 o'clock వరకు క్లోజ్ చేసి మళ్ళీ 5 to 10 వరకు డిన్నర్ ఉంటుంది అనమాట. ఇలా ఎంత మంది భక్తులు వస్తే అంత మందికి అన్ని డైనింగ్ హాల్స్ ఉన్నాయి, చాలా పెద్దవి. వచ్చిన భక్తులకి ఎక్కడ ఏ లోటు లేకుండా ఫుడ్ విషయంలో అయితే చాలా కేరింగ్ ఉంది. ఇక్కడ వెంటనే క్లీన్ చేసేసి నెక్స్ట్ ఆకులు వేసి వాటర్ వేసి అన్ని ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా కూల్ గా, ప్లెజెంట్ గా, ఏ గోల గొడవ లేకుండా. ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఏ పని చేసినా కూడా అది సేవగానే భావిస్తారు అందరూ కూడా. అలాగే మా పిన్ ఒకరు ఇక్కడ ఆకులు వేస్తున్నారనమాట. ఆ దేవుడికి మనం ఎంత చేసుకున్నా సరే చాలా తక్కువ. మన కలియుగ దైవంగా నిలిచిన వెంకటేశ్వర స్వామి ఒకేసారి ఎక్కువ మంది భక్తులతో ఈ డైనింగ్ హాల్స్ అన్ని నిండిపోతే బఫే మీల్స్ కూడా ఉందన్నమాట. కొంతమంది అలా నిలబడి తినేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా పక్కన ఒక ప్లేస్ అయితే ఉంది. సో ఎక్కడ జనాలు ఆగిపోకుండా ఇబ్బంది పడకుండా వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అలా లంచ్ చేసి బయటికి రాగానే బోల్డ్ అన్ని స్టాల్స్ అయితే పెట్టేశారు. నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఏది కొనాలో కూడా తెలీదు. అలాగే మైక్స్ లో ఇక్కడ చాలా మంది దొంగలు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, మీ వస్తువులకి మీ బ్యాగ్స్ కి మీరే బాధ్యులని నిత్యం అలా చెప్తూనే ఉంటారు.
సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందులోని మనోళ్ళకి కంగారు ఎక్కువ కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి పడేసుకుని డబ్బులు పోగొట్టుకున్న అలా వస్తూ ఉంటాం కాబట్టి నిత్యం అలా చెప్తూనే ఉంటారు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మనం తిరుపతి వెళ్ళాము అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్ కి కానీ, కొలీగ్స్ కి కానీ ఇక్కడ ప్రసాదం కావచ్చు, లేకపోతే గిఫ్ట్స్ కావచ్చు, చిన్న చిన్నవి తీసుకుంటూ ఉంటాం కదా ఈ షాపింగ్ చేసినప్పుడు. సో అలాంటివి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే 100 రూపీస్ అంటే చాలా బాగా నచ్చి క్యూట్ గా భలే ఉన్నాయి. మాకు ఇంకా దర్శనం అవ్వలేదు కాబట్టి చిన్న చిన్న షాపింగ్ చేసుకుని అలా ముందుకు వచ్చేసాము. మా వాళ్ళల్లో మేము ముగ్గురు ఒక దగ్గర ఉంటే మిగిలిన వాళ్ళు వేరే దగ్గర ఉన్నారనమాట. ఫోన్ చేద్దామంటే ఫోన్ లేవు. నా దగ్గర అయితే ఫోన్ ఉంది కానీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయక తప్పలేదు. అలా భోజనం చేసి కొంచెం స్టెప్స్ దిగ్గానే మనకి రైట్ సైడ్ లో వరహాస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడ చాలా మంది దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారని నేను ఇంతకు ముందే చెప్పున్నాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎంత అంటే పడిపోతాం రా బాబు కళ్ళు తిరిగి అన్నంతగా ఉందన్నమాట. అందుకే తల మీద చెంగు వేసేసుకుని నడుస్తూ వెళ్తున్నాము దర్శనానికి. అలాగే ఈ మాడ వీధుల్లో నడిచే వాళ్ళకి చెప్పులు లేకుండా కాళ్ళు కాలిపోతాయి కాబట్టి ఇలా వాటర్ ట్యాంకర్స్ తో ఎప్పుడు అలా వాటర్ వేస్తూనే ఉంటున్నారు భక్తులకి ఇబ్బంది లేకుండా. అలా కొంచెం ముందుకి నడుచుకుని రాగానే సర్వదర్శనం టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక యారో మార్క్ పెట్టి బోర్డు పెట్టారు. సో ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. మేబీ ఫోన్స్ ఇక్కడ ఎక్కడో ఇవ్వాలా అని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ దగ్గరలో కౌంటర్స్ ఉంటాయి, వెళ్ళండి అని చెప్పారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఇక్కడ లైన్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా 300 రూపాయలు సర్వదర్శనం టికెట్స్ అని అంట. ఎప్పటికి అవుతుందో ఏంటో తెలియదు కానీ మేమైతే వెళ్ళి ఇప్పుడు ఆ చివరి లైన్ లో ఉండాలి. ఇవన్నీ దాటుకుని వచ్చిన తర్వాతే మా దర్శనం అవుతుంది. ఆల్మోస్ట్ మేము దర్శనం చేసుకునే టైంకి 6:30కి ఎప్పుడో వెళ్ళాము. 12 ఎగ్జాక్ట్ గా అయిందన్నమాట. దానికి తోడు పౌర్ణమి అవడం వల్ల స్వామివారికి గరుడు పూజ ఇంకా చాలా ట్రెడిషనల్స్ ఉంటాయి కదా అవన్నీ ఫాలో అవుతారు కాబట్టి సో చాలా టైం పట్టేసింది మాకు దర్శనం అయ్యేసరికి. అలా దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇలా సత్రాలు కూడా ఉన్నాయి. చాలా మంది రూమ్స్ తీసుకోలేని వాళ్ళకి ఇక్కడ పడుకుని ఉండొచ్చు అన్నమాట. ఈ తిరుపతి కొండ మీద ఎక్కడున్నా సరే స్వామివారి సన్నిధిలో ఉన్నట్టే సేఫ్ గానే ఉంటాము. సో పక్కని భజన కూడా ఏర్పాటు చేశారన్నమాట. సో వాళ్ళు నైట్ అంతా అలా భజన చేస్తూ ఉంటారు అనుకుంటాను. చూపిస్తాను చూడండి. మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ వీడియో ఎంతవరకు చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు వీడియో ఎంతవరకు చూసారని తెలియాలి అనుకుంటే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.